Hey guys, welcome back to my channel. So ఈరోజు అయితే నేను నా కొత్త ఛానల్లో పతంగ ఎట్లా వేయాలో మీకైతే చూపిస్తాను. సో ఇక్కడ మనకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ ఉన్నాయి. ఓ కెమెరామ్యాన్ మా చెల్లి అనమాట. సో ఇప్పుడైతే నేనైతే మొత్తం మీకైతే చేసి అయితే చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మీకు ఎట్లా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. ఫ్లాష్ లైట్ ఆఫ్. సో గైస్ ఇప్పుడైతే మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ అయితే ఇస్తారనమాట. సో మనకు వచ్చేసి ఒక న్యూస్ పేపర్, 2 కట్టెపుల్లలు, ఒక కత్తెర, ఒక టేప్, అంతే. ఇవి 4 అయితే అవసరం ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం న్యూస్ పేపర్ని కట్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఒక న్యూస్ పేపర్ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కువ తీసుకోవద్దు. సో ఇక్కడ నుంచి చింపుకోవాలన్నమాట, ఒకటి. సో చూసుకోవచ్చు అవన్నీ. సో అయిపోయిందా? ఒకటి తీసుకొని మనం అయితే కట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎండ్ ఉందా, ఇక్కడ ఎండ్ నుంచి ఇక్కడ ఎండ్ దాకా ఇట్లా మనం సమానంగా తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా వస్తుంది. ఫోల్డ్ చేస్తే ఇక్కడ కరెక్ట్ చూసుకోవాలన్నమాట. చూసుకోండి, ఇక్కడ మొత్తం ఫోల్డ్ అయితే చేసిన. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఇట్లా మనకి షేప్ వస్తుంది. ఒకసారి మంచిగా చూసుకోండి, ఇట్లా షేప్ వస్తుంది. సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉంటుందో దీన్ని కట్ చేసుకోవాలి. అట్లాంటి మీరు చెత్త డబ్బాలు అయితే వేయకూరి, ఫస్టే కట్ చేసి మనకి తోకలా ఏదైనా డిజైన్ కోసం అయితే వస్తుంది. ఇట్లా మనం నీట్గా కట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, సేమ్ టైట్ షేప్ అయితే వచ్చింది కదా, చూసుకోవచ్చు. ఇగో సో వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఒక స్టిక్ పెడదాం. ఈ స్టిక్ మనం లెంత్ అయితే చూసుకుందాం, ఎంత ఉంది ఎంత లేదని. ఇక్కడ పెడదాం. ఇదైతే మనం పక్కకు కట్టేసుకుందాం. స్టిక్ అయితే లెంత్ ఇటు దాకా వస్తుంది. సో అయితే కట్ చేసుకుందాం ఇది. సో ఇప్పుడైతే మనం టేప్ అయితే తీసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా మీకు మంచిగా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, అంటే ఈ పతంగులు ఎట్లా తయారు చేయాలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మీ తాత వాళ్ళని, డాడీ వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే అప్పుడు పతంగులు అంటే పైసలు లేకపోతుండే. మా డాడీ నాకు నేర్పించింది అనమాట పతంగ ఇట్లా తయారు చేయడం అని. నార్మల్ టైంలో వేసుకుంటా, ఎగ్రేసినవి చాలా టైం. సో ఇడ పెట్టేద్దాం. ఓకే. సో ఇదే పతంగతో నేను ఈరోజు సాయంత్రం గైస్, ఇదే పతంగతో ఈరోజు నేను సాయంత్రం వీడియో అయితే తీస్తా. అవండి గైస్, మనమైతే ఇక్కడ పెట్టేసుకుందాం. చూడండి, ఇగో ఇట్లా ఇక్కడ మీద టేప్ వేసి అయితే పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకొక టేప్ పీస్ కావాలి, దొరకలేదు అనమాట. సో టేప్ పీస్ అయితే దొరికింది. చాలా యూస్ఫుల్ అనమాట మీకు, మీ తమ్ముళ్ళు చిన్న వాళ్ళకి అయితే మంచిగా ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో, అంటే ఈరోజు వీడియోలో దీనికి ఇప్పుడు కన్నాలు వేసి అయితే కూడా చూపిస్తాను మీకు. కన్నాలు వేసి అయితే కూడా చూపిస్తాం. సో ఇప్పుడు ఇట్లా ఒక స్టిక్ అయితే మధ్యలో పెట్టుకున్నాం. పతంగ అయిపోయిందా? సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇలాంటి ఒక స్టిక్ కావాలి. దీన్ని ఎంత అయితే చూసుకుందాం, ఇక్కడ నుంచి ఎంత ఏం సంగతి. సో ఇంత వస్తుంది, కొంచెం ఇది కూడా. సో గైస్ మనమైతే ఇక్కడ ఒక పెట్టుకున్నాం స్టిక్. కరెక్ట్గా మనకు పెడితేనే కరెక్ట్గా ఎగురుతుంది, ప్లస్ మంచిగా కూడా తయారవుతుంది. మీకు ఇంకా యూస్ఫుల్. సో వ్యూస్ అయితే ఎక్కువ వస్తలేవు గైస్, సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి. ఇప్పటికైతే కొత్త ఛానల్ కదా, 2 డేస్లోనే 2 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా జల్దీ సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మీకు మంచి కంటెంట్స్, వీడియోస్ అన్నీ తీస్తా. సో
సో ఇప్పుడు ఇంత ఒక టేప్ పీస్ తీసుకొని మనము ఇక్కడ ఈ ఒక కార్నర్ని ఈ స్టిక్ లోపల పెట్టి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫోల్డ్ అయితే చేసేసుకున్నాం. సో ఇంకో టేప్ పీస్ కావాలి, ఎందుకంటే మనకు పతంగ మంచిగా ఉండాలంటే మంచిగా ఎగరాలి, మంచిగా ఉండాలి కూడా. సో ఇంకో టేప్ పీస్ అయితే వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కూడా లెంత్ అయితే చూసుకుందాం. సో ఇంకో టేప్ పీస్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ బయటకు వచ్చేస్తుంది ఇది. సో చూసుకోవచ్చు అన్నమాట. ఇది వస్తలేదు, చెత్త కుప్పలో పడేయాలనిపిస్తుంది, కానీ మీకోసం చేస్తున్నా. కష్టం. చింపగొట్టాలనిపిస్తుంది గాయస్ నాకైతే. ఇప్పుడు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది, అయితే లేదు చేస్తలేదు. సో పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తలేదు, చూద్దాం. అయితే అవుతుంది, లేకుంటే లేదు. మనకి ఉన్నంత ఒకసారి ఇట్లా పట్టుకో, ఇట్లా దగ్గర్రా, ఇట్లా పట్టుకో తిన్నా టైట్గా. మళ్ళా పతం కాదు. ఇప్పుడు మళ్ళా ఈ టేప్ కూడా ఇంద్రబాబు నాకు అద్దాలు ఉన్నాయి, అయినా కానీ కనిపిస్తలేదు ఇది. తీసాలా ఉండని, నీకేది చెప్పినా అదే, ఎక్స్ట్రా పనులు లేదు. పెట్టుమన్నా పెట్టంతే. ఇంకా దొరకలేదు స్టేపు. సో ఇది దొరకలేదు గాయస్, ఇక వేస్ట్ అయిపోయింది. జరుగుతాయి. సో ఇంకో టేప్ పీస్ అయితే వెతుకోవాలన్నమాట. టేపింగ్ చాలా కేర్ఫుల్గా వేయాలి. ఏంటంటే మీరు ఇప్పుడు చాలామంది మోనోగోల్డ్ అల్ట్రా ఇట్లాంటి మాంచాలు వాడుతున్నారు. నేను వాడమని అయితే చెప్తలే, కానీ సేఫ్ అయితే ఉండాలి. ఎందుకంటే పక్షులకు ఇప్పుడు ప్రమాదం జరిగితే, ఇప్పుడు ఎవరైనా మన పేరెంట్స్కి ఎవరైనా బయట ఉన్నప్పుడు అక్క తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తాకితే మనం ఊకోం కదా. కానీ మనమేమో వాళ్ళని కొడతాం, తిడతాం, బెదిరిస్తాం. కానీ పక్షులు అట్లా చేస్తే చెయ్యి, ఎందుకంటే వారికి నోరు ఉండదు కాబట్టి మాట్లాడలేరు వాళ్ళు. సో సోదైతే అవుతుంది. సో ఇప్పుడు చూసుకోవచ్చు, మనం తోకలు అయితే వేస్తాం. అవ్వండి, చిన్న తోక అయితే పెట్టుకుందాము. తోక అయితే బాగా వచ్చింది అనుకుంటా. ఇంకెందుకు. సో ఆగండి, టేప్ అయితే పెట్టుకుందాము. ఇంకొక్క చాలు. సో
గాయస్ ఇప్పుడైతే మనం టేప్ అయితే అతుకు పెట్టేద్దాం తోకకి, ఖాళీ బురాన్ ఉంటుంది. అయిపోయింది, మళ్ళీ దొరకలేదు. దొరికింది. సో పెట్టేసుకున్నాం గాయస్. చూసుకోవచ్చు మన పతంగ అయితే రెడీ. మొత్తం కన్నులకి సిద్ధంగా ఉంది, కానీ లిప్పకు ఉందన్నమాట పతంగ. మా ఇక్కడ తెలంగాణలో అయితే లిప్పకు అంటారంటే సన్న ఇట్లా బద్దరు అంటే ఇట్లా సన్న ఇట్లా ఊపితే దాన్ని లిప్పకు అంటారు. సో అందుకని మనం ఇలా ఒక మంచి టేప్ వేసుకోవాలి. టేపింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, మన ఓపికతో చేస్తే చాలా మంచిగా వస్తాయి. చూసుకోవచ్చు ఇప్పుడు టేప్ వేసినాక వీడియో కూడా ఎట్లా కనిపిస్తుంది, ఒక మంచి లేదా? మంచిగా ఉందా కెమెరామెన్? బాగుంది, సూపర్ సూపర్ అంట. సూపర్ 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 సూపర్. సో ఇప్పుడైతే మీరు చూసుకున్నారు కదా, ఇప్పుడైతే నెక్స్ట్ కన్నాలు ఎట్లా వేయాలో చెప్తా. పతంగ చూసిరు కదా ఎంత బాగుందో, ఎగురుతుంది. ఒక్క నిమిషం మీరు పతంగిని కేర్ఫుల్గా చూసేసేయండి. గైస్ చేసినమాట. సో ఇది నా హోమ్మేడ్ మాంజా, మీకు ఫస్ట్ నా వ్లాగ్లోనైతే చూపించిన. నేను షార్ప్నెస్ చూడరు ఒకసారి. మొత్తం సాదీతోనే చేసిన. సో ఇప్పుడైతే పనికిరాదు, ఎందుకంటే అందరు ఈ చిల్లర మాంజాలు ఉంటారు. నేనైతే ఇప్పుడు అట్లా కొనా అనమాట. మనం థ్రెడ్ కొంటా ఈసారి. సో ఫస్ట్ అయితే మనం కన్నాలు కట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మీద ఒక హోల్, ఇక్కడ కింద ఒక హోల్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక జాన తీసుకోవాలి, ఇంత జాన. సో నాకైతే ఇక్కడికి వచ్చిన జాన తీసుకొని ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక హోల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం దారం తీసుకోవాలి. దారం తీసుకొని దాన్ని డబుల్ చేయాలన్నమాట. ఎంత గట్టి ఉంది. సో దాన్ని అయితే డబుల్ చేసుకోవాలి. నేను ఇప్పుడు డబుల్ చేస్తున్నా. సో డబుల్ చేసి ఇంత వచ్చింది, ఎక్స్ట్రా తీసుకున్నామేమో కానీ ఏం కాదు. సో ఇప్పుడైతే ఏం చేయాలంటే మనం ఇక్కడ హోల్ పెట్టాం కదా, సో హోల్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది, ఏమనుకోకండి. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా హోల్ తీసుకున్నామా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా తీసుకొని ఈ కట్ట మీద నుంచి మళ్ళీ కింది హోల్ మీది హోల్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అవుతుంది. మనం ఈరోజు చేసిన పతంగ్. దాని తర్వాత ఏం చేయాలంటే మనము ఇక్కడ ఉన్నదా గోండి ఇట్లా వేసుకున్నాము, చూపించండి. ఇప్పుడు దీని మధ్యలో ఒక కొంచెం హోల్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, దాని లోపల దీన్ని అయితే ఇట్లా తీసుకొని ఇట్లా గుంజేసేయాలి. ఒక్క నిమిషం వస్తలే. ఓ మై గాష్, ఇదైతే వస్తలేదు అనమాట. మనం ఫెయిల్ని పాస్ అయితే చేస్తాం. ఒక్క నిమిషం ఆగండి, చేసేట చూపిస్తాం మీకు. వచ్చింది. ఇప్పుడైతే మనం ఇక్కడ ముడి కట్టుకుందాం. ఆ మెథడ్ అయితే వస్తలేదు, దీనికి వేస్ట్ పతంగి అయితే వేస్ట్ ఉంది అని ఎగ్రేసిన తర్వాత తెలుస్తుంది వేస్టా మంచిదా. సో సాయంత్రం దీని పార్ట్ 2 అయితే వస్తుంది పతంగిది. సో చూసేయండి అందరూ. అప్లోడ్ అయితే ఈరోజే చేసేస్తా. సో చూసుకోవచ్చు. ఇప్పుడైతే పతంగ్ కన్నాలు అయితే వచ్చేసినాయి. ఫస్ట్
ఇవి వెళ్ళిపోతున్నాయి ఊకేనే, అవి ముడి కట్టడం మర్చిపోతున్నాయి. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఇలా ముడి కట్టిన వీళ్ళ నుంచి మీకు మళ్ళీ కావాల్సుకొని మళ్ళీ తీసి మళ్ళీ చెప్తున్నాను. మీకు ఒక ఐడియా దొరకాలి పతంగి ఎట్లా కన్నాలు వేయాలని, మన సబ్స్క్రైబర్స్ మీరు. సో మళ్ళీ అయితే ఇక్కడ ఇలా కట్టేసుకుందాం. ఇలా కట్టేసుకున్నాక సెకండ్ హోల్ ఉంటుంది కదా, మీరు చూస్తుంటే బోరింగ్ అనిపిస్తుంది కానీ ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎట్లా టెస్టింగ్ ఏది ఎట్లా అవుతుంది అని మొత్తం అయితే మీకు ఒక క్లియర్ బ్లాగ్ అయితే చేసుకొని చూపిస్తాను. సో మనం అయితే ఇప్పుడు మంచిగా చేసుకోవాలి. సో చూసుకోవచ్చు ఇప్పుడు ఇలా మంచిగా చేసుకోవాలి. హోల్స్ కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం పెద్ద చేసుకున్నాం. సో ఇప్పుడైతే ఈ హోల్ నుంచి తీసుకొని మళ్ళీ ఈ వెనకాల కట్ట లోపల నుంచి ఇంకో హోల్ దగ్గరికి అయితే తీసుకోవాలి. అట్లానే మీకు మంచి కన్నులు అవుతాయి. మొత్తం బురాన్ పతంగ ఎగురుతుంది. మొత్తం 10 పతంగులు మనమే కోసేస్తాం అన్నమాట ఈరోజు ఆకాశంలో. అట్లా ఉండబోతుంది ఖాళీ వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 కోసం మీరు లైకులు చేయర్రి. ఇప్పుడైతే అప్లోడ్ చేసేస్తాం వీడియో. ఈరోజు అయితే సండే స్పెషల్ మీ ఇంట్లో ఏముందో కామెంట్ చేయండి. ఒక్క నిమిషం. మా ఇంట్లో అయితే పతంగ్ ఉంది. పతంగ్ ఇంకా నేను చాలా వెరైటీ డిజైన్స్ చేస్తాను. సో ఇప్పుడైతే ఏం చేయాలంటే మనము కొంచెం ఇక్కడ ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒక నాయకు తీసుకోవాలన్నమాట. ఇది పెద్దగా ఉండాలి, ఇది చిన్న ఉండాలి, పెద్ద ఉండాలి. అట్లా చూసుకోవచ్చు. ఇవ్వండి గడు ఇట్లే కుడుతుంది మొత్తం. ఇది మంచిగా ఉన్నాయి కన్నాలు. ఈ పతంగ ఇట్లా దాపెట్టుకొని ఎగిరేద్దాం. ఇది ఎగురుతుందని చెప్తా, ఎగిరకపోతే ఎగిరేదని చెప్తా నేను. అట్లా అబద్ధాలు అయితే మీతో ఆడాను అనమాట. చూసుకోవచ్చు. ఇవ్వండి సో గైస్ చూసిరు కదా ఎట్లుంది మన పతంగ్. సో వీడియో అయితే చాలా లెందీ అయిపోయింది. సో సారీ, ఏమనుకోకండి, చాలా డిలే అయిపోయింది. సో చూసుకోవచ్చు పతంగ్ మాత్రం సై ఉంది. సో చూసుకోవచ్చు. ఇంకోండి మీరు స్కిప్ చేసినా మీకు పర్లేదు. అంటే మీకు పతంగ్ వీడియోస్ అయితే నార్మల్ 10 minutes ఉంటాయి, కానీ ఇది 20 minutes అయిపోతుంది. సో అయిపోయింది చూసుకోవచ్చు. కలికాట్ అయిపోతుంది ఇప్పుడు. సో యూజువల్గా గైస్ ఇదే మన పతంగ్, హౌ టు మేక్ పతంగ్. సో నెక్స్ట్ పార్ట్ 2 అయితే ఈరోజు సాయంత్రమే వచ్చేస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.